టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల తణుకు సభ అట్టర్ ఫ్లాప్ అన్నారు. హైదరాబాద్ లో తన కుటుంబానికి 2 స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే కూటమి అభ్యర్థులకు గిఫ్ట్ గా ఇచ్చేస్తానని చెప్పారు. ఫ్యాక్టరీలు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే రాజకీయాలు వదిలేస్తారా అంటూ ఇద్దరి అధినేతలకు బహిరంగ సభలో సవాలు విసిరారు కారుమూరి సునీల్. అది గవర్నమెంట్ కి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ టైంలో. మరి రైతులు తీసుకుంటే దానికి కారుమూరి నాయక్ సార్కి ఏం సంబంధం అండి? మరి లబ్ధిదారులు ఉన్నారు, క్లియర్ గా టీడీఆర్ బాండ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మా కుటుంబ సభ్యులు కానీ మాకు కానీ ఎవరి ల్యాండ్లు లేవు, మేము ఎవరికి ఇవ్వలేదు. ఎవరైతే రైతులు ఉన్నారో తణుకులో గ్రీన్ జోన్ లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో, గ్రీన్ జోన్ లో ఉన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి టీడీఆర్ బాండ్లు తీసుకున్నారు. ఆ టీడీఆర్ బాండ్లు వాల్యూ మొత్తం మేము ఫస్ట్ 300 కోట్లు అన్నారు, తర్వాత 700 కోట్లు అన్నారు, తర్వాత 1000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు 393 క్రోర్స్ అన్నారు లాస్ట్ టైం తనకు వచ్చినప్పుడు వారాహి యాత్రలో. మళ్ళీ ఈ రోజు 800 కోట్లు అంటున్నారు. మరి ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి అది ఎన్ని కోట్లు. అంతేగాని ఇలా ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే అందిని. మరి మీరు ఇలాంటి నిందలు మామ చేయడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని